తల్లి ఆదిపరాశక్తి అని ఒక శక్తి ఉంది. అదే దేవి. ఆ శక్తికి స్త్రీ రూపాన్ని కల్పించారు. ఆ ఆదిశక్తికి స్త్రీ రూపాన్నిచ్చారు. స్త్రీ రూపాన్నివ్వటానికి కారణమేంటంటే కరుణను కురిపించునది తల్లి. అవునా? తండ్రి కన్నా తల్లికే కరుణ ఎక్కువగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ప్రసవ వేదనతో ప్రాణం పోసి మనకు జన్మనిచ్చునది ఎవరు? తల్లే కదా. పాలిచ్చి పెంచునది తల్లే. ఒక పసిబిడ్డకి ఎప్పుడెప్పుడు పాలివ్వాలి అన్నది తెలుసుకుని బిడ్డ అడగకముందే పాలిచ్చునది తల్లి. దైవం అంటే కరుణ చూపించునది అని అర్థం. అదే ఆదిపరాశక్తి. ఆ శక్తిని, ప్రపంచ శక్తిని, మొదటి శక్తిని మనం తల్లి ఆదిపరాశక్తి అంటున్నాం. అనటమే కాదు, ఆ ఆదిపరాశక్తినే మనం పూజిస్తున్నాం. ఆ అంబ దేవీ స్వరూపాన్ని పురాణకాలం నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తదితర దేవతలందరికీ, ఋషీశ్వరులందరికీ కూడాను